రైట్, ఇక మొంతా తుఫాను ప్రభావంతో జోరుగా వానలు అయితే పడుతున్నాయి, ఈదురుగాలు వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ తో కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అయితే ఈదురుగాలకు అరటి వరి పంటలు అయితే నేలవాన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రంగా పంట నష్టం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రైట్ కృష్ణా జిల్లా నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ శ్రీనివాస్. మనం చూసుకుంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి. గత 3 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి పంపించే దిశగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మనకి చిట్టినగర్లో ఉన్నటువంటి రాకేష్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా 110 మంది వరకు కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. చూడొచ్చు, అంటే ఇలాంటి రూమ్స్ సుమారుగా ఇక్కడ ఒక 25-30 స్కూల్స్ ఉన్నాయి, 25-30 రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ అన్నిట్లో కూడా ఇట్లాగా ఎవరైతే ఉన్నారో కొండ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ షెల్టర్ అయితే కల్పిస్తున్నారు. వీరందరినీ నిన్న సాయంత్రం 4 గంటల సమయానికే తీసుకువచ్చారు. ఎందుకంటే వీళ్ళలో బాలింతరు, అలాగే చంటిపిట్ట తల్లులు, వృద్ధులు, వికలాంగులు, చాలా మంది పెద్ద పెద్ద వారంతా ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీసా కూడా వీరెవరైతే ఉన్నారో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకొచ్చే దిశగా కూడా వీరందరికీ పునరావాసాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఉదయం నుంచి వీరికి టిఫిను, మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఇప్పటికే అందించడం అయితే జరిగింది. అయితే ఈదురుగాలులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే రానున్న సమయంలో కూడా సుమారుగా ఈదురుగాలులు కూడా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఉందో రహదారులను కూడా 7 గంటల తర్వాత నుంచి పర్మిషన్ నిలిపివేయాలని కూడా ఇప్పటికే ఆర్డర్స్ జారీ చేశారు. ఎందుకంటే ఎవరైనా అవసరం ఉంటే తప్ప అత్యవసర పరిస్థితులు లేకోకుండా బయటకైతే తిరగద్దంటున్నారు. ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకోవాలని చెప్తున్నారు. అయితే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారితో ఒకసారి మాట్లాడదాము. అంటే వాళ్ళని ఎప్పటి తీసుకొచ్చారు, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అంటే ముందుగా మిమ్మల్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీకు ఇస్తున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకారప విజయ్ కుమారి. నిన్న 4ంటికి ఆ సమయంలో వచ్చామండి. మాకు కొండ ప్రాంతం, ఇక్కడ మేము ఇప్పుడు 130 మంది ఉన్నాము. కొండ ప్రాంతంలో ఏమాత్రం వర్షం వచ్చినా ఆ రాళ్ళు ఇరిగి డొల్లుకుంటూ వచ్చేసి మా ఇళ్ళ మీద పడిపోతాయి. గతంలో అలాగే జరిగిందండి. అప్పుడు కూడా మేము ఇదే పరిస్థితి పడ్డాం. కానీ ఇలా మాకు సెల్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు గతంలో. మరి ఈరోజు మమ్మల్ని అందరినీ, ఇంతమందిని, వృద్ధుల్ని, ఇదిగో ఇలాంటి పాపల్ని తీసుకొచ్చామంటే ఆటోలలో ఇంకొకరి సహాయం తీసుకొని అలాగ మేము తీసుకురావటం జరిగింది ఇక్కడికి. మరి గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని, ఇప్పుడు మాకు టైంకి ఫుడ్ వస్తుంది, టైంకి టిఫిన్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. కానీ ఇచ్చేవి కాదండి మేము కోరుకుంటుంది. మేమందరం మధ్యతరగతి వాళ్ళం. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని నేను. కాబట్టి మేమందరం కోరుకుంటుంది ఒకటే, ఇంతమంది నిన్నటి నుంచి వచ్చి ఇక్కడ ఉంటే మా అందరికీ సెలెక్ట్ ఇచ్చి ఇట్లాగ బాగా లేని వాళ్ళని, వృద్ధుల్ని అందరినీ ఆదుకున్నారు. మరి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఇంకా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. చెట్లు ఎక్కువ ఉన్నాయండి కొండ ప్రాంతంలో, అవి ఇరిగి కరెంటు తీగల మీద పడిపోతున్నాయి. అవి ఎక్కడ ఈ చిన్నపిల్లలకి అంటుకుంటాయో, ఎక్కడ ఇళ్ళ మీద పడతాయో, తడిసిపోయి మట్టి గోడలు కట్టుకోలేని నిరుపేదలం. ఆ రోజు పనికి వెళ్తే ఒక 500-600 తెచ్చుకునే మధ్యతరగతి కుటుంబం వాళ్ళం మేము. మరి ఇక ఇలాంటి పరిస్థితుల్లో మేము గృహాలు కట్టుకోలేకపోతున్నాము. మరి ఇంతమంది చిన్నపిల్లలతో పురిటాళ్ళు ఉన్నారు, ఇందుట్లో మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంతమంది మేము ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు, మీకు వికలాంగురాలు కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళని కూడా తీసుకువచ్చి ఇక్కడ ఆటోల్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా తీసుకువచ్చి ఇక్కడ పునరావాస కేంద్రాల్లో వీరందరికీ కూడా షెల్టర్ అయితే కల్పిస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడుతాం. చెప్పండి అమ్మా, అంటే ఏ సమయానికి వచ్చారు, ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉంది మీకు? ఫుడ్ అది బాగానే ఉందండి. పొద్దున మాకు టిఫిన్ పంపించారు, మధ్యాహ్నం భోజనం కూడా బాగానే వచ్చింది. ఇవాళ మళ్ళీ నైట్కి కూడా భోజనం వచ్చిందని చెప్పారు. అయితే మీకు ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలని చెప్పారు? మీకు 3 రోజులు ఉండాలని చెప్పారు. కొండ ప్రాంతం వాళ్ళు కిందకు వచ్చేయండి అమ్మ అని మెసేజ్ పంపించి చెప్పారు. చెప్పండి అమ్మా, మీరంతా పెద్దవాళ్ళు కదా, కొండ ప్రాంతం నుంచి కిందకి దిగడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారు? ఆటో మీద తీసుకొచ్చారండి. మా ఇల్లు ఏం పడిపోతున్నాయండి, రాళ్ళు అన్నీ పడిపోతున్నాయి కిందికి, అసలు బాగుంటలేదు. అందుకోసం వచ్చాం. ఇక్కడ బాగానే ఉంది, అన్నం ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు.
అయితే చూడొచ్చు స్కూల్స్ ప్రాంగణం అయితే మాత్రం చాలా మంది ఇక్కడ వృద్ధులు తీసుకొచ్చి అయితే పెట్టారు. చెప్పండి అమ్మా, అంటే ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు కుటుంబాల నుంచి? మేము మొత్తం 130 మంది వచ్చాం మేడం. మేము నిన్న మధ్యాహ్నం 12 గంటలకే మమ్మల్ని తీసుకొచ్చేసారు. అప్పటికే బాగా వర్షాలు వస్తుంటే ఇవన్నీ మాకు ఏర్పాట్లు చేసి రాత్రి మేము వచ్చేసాం ఇక్కడికి. మాకు మెడిసిన్, ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనము, మళ్ళీ అస్తమానం వచ్చి అన్నీ అడుగుతున్నారు మంచి చెడ్ల గురించి. వర్షాలు తగ్గేదాకా ఇక్కడే ఉండమంటున్నారు మేడం. ప్రధానంగా అంటే మీకు ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు కదా స్కూల్లో, అంటే అడుగడుగునా కూడా ఎవరైనా షుగర్ పేషెంట్స్ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నారండి. ఆ అస్తమానం వచ్చి ఏమన్నా బాగుంటుందా, ఒంట్లో బాగుంటలేదని అన్ని అడిగి మళ్ళీ మెడిసిన్ ఇస్తున్నారు మేడం. చెక్ చేస్తున్నారు, అంతా బాగా చూస్తున్నారు మేడం. వానలు తగ్గేదాకా ఉండమన్నారు. బేసిక్ లో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు పునరావాస కేంద్రాలంటే అందరినీ నేల మీద పడుకోబెట్టేవారు, మీకు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు అసలు నేల మీద లేదు, మనిషికి మంచం చప్పుని ఇచ్చారండి. అసలు అంతా బాగుంది. అంత ముందుసారి ఇలాగేం చేయలేదు మాకు. అప్పుడు వానలు వచ్చినా కూడా మమ్మల్ని ఇలా వదిలేశారు, నేల మీదే ఉన్నాం. ఒక రూమ్ లో చాలా మంది అంటూ ఇలాగా. ఇప్పుడంటే చాలా ఇదిగా బాగుంది మేడం, అంతే. అయితే చూడొచ్చు మీరు మనిషికి ఒక మంచాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొంతమంది ఇక్కడ పేషెంట్స్ కూడా ఉన్నారు, చంటి బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళకైతే మాత్రం ఇక్కడ మెడికల్ క్యాంప్ని ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ పెట్టి అడుగడుగునా కూడా షుగర్ పేషెంట్స్ కానీ, చిన్నపిల్లలకు కానీ, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అడుగడుగునా వాళ్ళందరినీ పట్టించుకోవడం అయితే జరుగుతుంది. చూడొచ్చు మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి బెడ్తో పాటు ఒక పరుపుతో పాటు ఒక దిండు, వాళ్ళు కప్పుకోవడానికి ఒక పిల్లు, ఇలా మొత్తం కూడా పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, అంటే 110 మంది నుంచి 130 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇలాంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ రూమ్స్ ఏర్పాటు చేసి స్కూల్ రూమ్స్ లో వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. అయితే మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, అంటే పసిపిల్లలతో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, పిల్లల్ని తీసుకొని రావడం ఎలా అనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది, చాలా బాధలు పడతాం. పెద్ద ఆపరేషన్ అయిన పిల్ల కూడా ఉంది, పిల్లలతో చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరైతే మాత్రం పెద్ద ఆపరేషన్ అయిన వారు, వికలాంగులు, వృద్ధులు కూడా ఉన్నారు శ్రీనివాస్. వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తుంది. వారందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకువచ్చి వారికి కావాల్సినటువంటి ఫుడ్, సకల సౌకర్యాలు అయితే మాత్రం ఇప్పటి వరకు అందిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షం ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కంప్లీట్ గా వర్షం తగ్గిన తర్వాతే వారి స్థానాలకైతే పంపిస్తామని చెప్తున్నారు.